అమెరికాలోని న్యూజెర్సీ న్యూయార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఓ భారతీయ విద్యార్థి పట్ల అక్కడి అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. విమానాశ్రయంలో విద్యార్థుడిని నేలపై పడేసి ఆపై చేతులకు సంకెళ్లు వేసి ఇండియాకు తిప్పి పంపారు. స్టూడెంట్ ఏడుస్తున్నా ఆఫీసర్స్ ఏమాత్రం కనికరించలేదు. కునాల్ జైన్ అనే ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఆ ఘటనకు సంబంధించిన ఫోటో ఎక్స్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. విద్యార్థి పట్ల వ్యవహరించిన తీరు తనను ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. న్యూయార్క్ విమానాశ్రయంలో ఒక యువ భారతీయ విద్యార్థి చేతులకు సంకెళ్లు వేసి నేరస్తుడిలా ప్రవర్తించడం తాను చూశానని, ఆయన తన కలలను వెంబడిస్తూ అమెరికాకు వచ్చాడన్నారు కులాన్ జైన్. అంతేగాని ఎవరికీ హాని కలిగించడానికి రాలేదన్నారు. ఈ ఘటన తనను ఎంతో బాధ కలిగించిందని, ప్రతిరోజు ఇలాంటి కేసులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో న్యూయార్క్లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. ఈ విషయంలో స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. న్యూజెర్సీ న్యూయార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఓ భారతీయ విద్యార్థి పట్ల అక్కడి అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. విమానాశ్రయంలో విద్యార్థుడిని నేలపై పడేసి ఆపై చేతులకు సంకెళ్లు వేసి ఇండియాకు తిప్పి పంపారు. స్టూడెంట్ ఏడుస్తున్నా ఆఫీసర్స్ ఏమాత్రం కనికరించలేదు. కునాల్ జైన్ అనే ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఆ ఘటనకు సంబంధించిన ఫోటో ఎక్స్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. విద్యార్థి పట్ల వ్యవహరించిన తీరు తనను ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. న్యూయార్క్ విమానాశ్రయంలో ఒక యువ భారతీయ విద్యార్థి చేతులకు సంకెళ్లు వేసి నేరస్తుడిలా ప్రవర్తించడం తాను చూశానని, ఆయన తన కలలను వెంబడిస్తూ అమెరికాకు వచ్చాడన్నారు కులాన్ జైన్. అంతేకాని ఎవరికీ హాని కలిగించడానికి రాలేదన్నారు. ఈ ఘటన తనను ఎంతో బాధ కలిగించిందని, ప్రతిరోజు ఇలాంటి కేసులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోవాలని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో న్యూయార్క్లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. ఈ విషయంలో స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.